రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసు నామ సంవత్సరం. ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి అంతం వరకు, అంటే సంవత్సరం పొడుగుతా ఈసారి మనకి 365 రోజులు వస్తాయి. ఈసారి మనకి 365 రోజులు కూడా అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది. ఈ 365 రోజులు అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి మీరు ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరం పొడుగుతా కూడా మీరు అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రత్యేకించి బాగుంటుంది. వీళ్ళకి ఆదాయం వచ్చేసి 6, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అయితే మనకి వ్యయం 14 కనిపిస్తుంది కదా, మరి ఏ వ్యాపారం చేస్తే ఏమవుతుందని భయపడకండి. ఇది అందరిలో వర్తించదు. మీకు ఏదైతే గోచారం ఉందో ఈ గోచార ప్రకారంగా మీకు గురుదశ కానీ, అలానే బుధదశ కానీ, రవిదశ కానీ నడుస్తుందా, మీరు ఖచ్చితంగా వ్యాపారం చేయొచ్చు. అలానే మీకు చంద్రదశ కానీ, కుజదశ కానీ నడుస్తుందంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ మీరు జాబ్ చేసుకునేలా ఉంటారు. అంటే మనకి వ్యాయామం అనేటువంటి ఏదైతే ఉన్నదో ఇవి అందరిలో ఉండదు. మీకు శని దశ కానీ, శని అంతర్దశ కానీ, లేకపోతే రాహుకేతు దశలు కానీ నడుస్తున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ నష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది. మీ మీద గురు బలం కానీ, శని బలం కానీ ఉన్నట్టయితే కనుక సంవత్సరం మొత్తం మీకు ఆదాయాలే కనిపిస్తూ ఉంటాయి. కావున మీకు రాశి మాకున్నది కదా, మేము అందరం కుంభరాశిలో ఉన్నాము, కుంభరాశి వారికి ఇలానే ఉంటుందేమో అని మాత్రం అనుకొని అలానే ఎక్కడేసిన గొంగళలా కూర్చోకండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. అందులోనే మనకి ఈ షష్టగ్రహ కూటమి, అందులోనే మనకి ఈ యొక్క యుగాది నుంచి కూడా మీ జాతకాలన్నీ కూడా మారిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు, అలానే శుక్ర భగవానుడు రావడంతో పాటు ఒక ఏదైతే దశలు వీళ్ళకి శని మహర్దశ, శని ఒక 8 అష్టశని, అర్ధాష్టమ శని ఎవరితో బాధపడుతున్నారో వాళ్ళందరికి కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ రోజుతోనూ అందరికీ అదృష్టం అని చెప్పొచ్చు. మనకి చివరిలో చెప్పేటువంటి పరిహారాలతో పాటు మీరు ఇంకొంచెం చేసుకునేదానికి ఏంటంటే వేప నూనె, అలానే నువ్వుల నూనె, అలానే మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె, ఈ 3 నూనెలను కలిపేసి బాడీకి అప్లై చేసుకొని స్నానం ఆచరించినట్టయితే ఉగాది రోజున మీకు అన్ని రకాల రుమ్మత్తులు కూడా తొలగిపోయేదానికి, ఆ శని భగవానుడి యొక్క మంచి శుభ దృష్టి కూడా మీ మీద ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. అలానే మనకి ఈ యొక్క కుంభరాశి వారికి సంవత్సరం పొడుగుతో బాగుండేందుకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలుగా, 14 సంవత్సరాలుగా, 12, 9, 7.5, అలానే 5, అలానే 2.5 సంవత్సరాలుగా పెళ్లిళ్ళు కాని అటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉంటే గనక వారికి ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లి కూడా కుదిరేలాగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఉంటే మీరు విసుగెత్తిపోయి ఉన్నా సరే పెళ్లి సంబంధాలు చూసుకోండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది మీకు ఈ ఉగాది నుంచి. అయితే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 మాసాలు కూడా ఎప్పటి నుంచో కాళ్ళకి దారాలు కట్టుకొని ఉన్నట్టుగాను, కాళ్ళకి కంచెలు వేసుకొని ఉన్నట్టుగాను ఉన్నటువంటి ఇంట్లోనే ఉండి పోయేటటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారో ఈ యొక్క కుంభరాశి వారు ఉంటే కనుక వారందరూ కూడా బయటకు వచ్చేసి మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు, మీరు ఏదైనా జాబ్ చేసుకునే దానికి
అన్ని రకాల వెసులుబాట్లు మీకు కనిపించేలా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ నెలపాటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో మాస పరిహారం చేసుకొని మీరు ముందుకు వచ్చినట్లయితే కనుక మీకు అన్ని రకాలుగా గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోతున్నాయి. కాబట్టి చాలా బాగుంటుంది. అనుకూలంగా మీరు ఏ ప్రయత్నమైనా చేస్తే కూడా 64 కళల్లో ఏ కళలో అయినా కుంభరాశి వారు రాణిస్తారు. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలానే మనకి నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాల్లో కనుక మీరు ఏదైనా వ్యాపారం నిర్మించాలనుకుంటే కనుక బట్టల షాపులు, ఐరన్ షాపులు, అలానే కన్స్ట్రక్షన్ రంగాలు, అలానే బిల్డర్స్, అలానే స్థలాల వ్యాపారాలు, రియల్ ఎస్టేటు ఇలాంటి రంగాల వారికి కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయండి. అలానే బుల్డేజర్స్ తీసుకురావడం, పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కోవడం, కాంట్రాక్ట్ బేసిక్స్, రోడ్ కాంట్రాక్ట్లు, పొలిటీషియన్స్ వీళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరంలో ఎక్కడైనా అప్పులు ఉన్నారా ఖచ్చితంగా తీరిపోతాయి. మీకెవరిని ఇయ్యాలా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ మాస పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది. అయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం ఈ 3 మాసాలు కూడా మీరు విదేశాలకు వెళ్ళడానికైనా, వీసాకు సంబంధించినటువంటి ఇష్యూస్ అయినా, ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటున్నా కూడా మీరు సరిదిద్దుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. పిల్లల్ని ఒక దారిలో పెట్టేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి మీకన్నా మించిన వాళ్ళు లేరు అని మీరు అనుకొని ఏ పనైనా మీ వరకు మీరు చేసుకుంటే వరకు అదృష్టం బాగుంటుంది. మీకు ఇంకా అదృష్టం కలిసి రావాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి ప్రయత్నం చేయండి, చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ 12 రాసుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటల్లో చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రవణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా 12 రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు, ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి యుగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా 12 రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు, అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి 12 రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం,
అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ ఒక గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి ఈ సంవత్సరం. అలానే వస్తువు రేట్లు, బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి